ఎస్, ముఖ్యంగా దానం నాగేందర్. చాలా ఇష్యూస్ ఉన్నాయి దానం నాగేందర్ మీద. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పంచాయతీలు ఉన్నాయి. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే అది దానం నాగేందర్. సో రంగనాథ్కి దానం నాగేందర్కి నిప్పు రాజుకుందనే తెలుసు. దానం నాగేందర్ గురించి స్పెషల్గా హైదరాబాద్ పబ్లిక్కి చెప్పాల్సినటువంటి పని లేదు. నిజంగా రంగనాథ్ గారు దూసుకుపోతూ ఉన్నారు. హైడ్రా చెరువులో ఎవడైనా కబ్జా పెట్టినా, అక్రమంగా కబ్జా పెట్టినా మీకు శిక్షలు తప్పవని చెప్పి. సో ఇట్లా దానం నాగేందర్ ఇంటికి పోలీసులు పోవడం, పోలీసులకు దానం నాగేందర్కి వాగ్వాదం కావడం, కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కడతావు నువ్వు కబ్జా పెట్టి. కానీ నిజంగా ఒక్కసారి సార్ రంగనాథ్ సార్ ఒక మాట మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. నిజంగా వెరీ గుడ్ అండి, మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా మీరు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్, వరంగల్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి మార్క్ రంగనాథ్ అంటే. సో చాలా అద్భుతంగా ముందరికి వెళ్తూ ఉన్నారు. సో వెరీ గుడ్ అండి. కానీ సార్ చాలామంది ఉన్నారు సార్, దానం నాగేందర్ మాత్రమే కాదు సార్, చాలామంది ఉన్నారు. అండ్ ఈ దానం నాగేందర్ అనే వ్యక్తి ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కట్టిండు, అడ్డు కూడా కట్టిండు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. చాలా సంతోషం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవడి మాట వినడు అంటే ఇదేనేమో బహుశా. కానీ సార్ చాలామంది ఇల్లు కూడా కబ్జా పెట్టింది సార్, చాలామంది ల్యాండ్స్, క్షమించాలి, మా ఓకే టీవీని ఆశ్రయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దానం నాగేందర్ గురించి మా ఓకే టీవీని ఆశ్రయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. సార్ కేవలం కాంపౌండ్ వాళ్ళు కట్టుడు ఒకటే కాదు సార్ కబ్జా పెట్టి, ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎక్స్క్లూజివ్గా మేము ఇస్తాం మీకు. రంగనాథ్ గారు ఎక్స్క్లూజివ్గా మీకు ఇస్తాము. దాని మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఒక కాంపౌండ్ వాళ్ళు కడితేనే తప్పు అన్నప్పుడు ఆయన ఇంకా చాలా దందాలు చేసిండని బయటికి రాని చాలా ఉన్నాయి. కొంతమంది సీక్రెట్గా దానం నాగేందర్కి వాళ్ళ అనుచరులకు భయపడి మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని మేము కవర్ చేసినాం, కొన్ని చేయలే. వాళ్ళే బతిమలాడినరు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, ప్లీజ్ దండం పెడతాం టెలికాస్ట్ చేయకండి అని. సో ఇట్లా చాలా ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే ఫుల్ ఇస్తాం, చాలా ఇస్తాం. అండ్ కేవలం దానం నాగేందర్ మాత్రమే కాదు సార్, మీరు నిన్న అమీన్పూర్ వెళ్ళారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అమీన్పూర్లో మొత్తం చెరువులని కబ్జా పెట్టి పడేసారు. ఏడేడా ఏ చెరువులు పెట్టిండు. అండ్ అట్లాగే బొల్లారంలో సార్ బాలరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య, యాక్చువల్గా భార్య చైర్మన్ మాజీ, కానీ హవా మొత్తం బాలరెడ్డిదే ఉంటుంది. ఏ పార్టీ ఉన్నా వాళ్ళదే హవా ఉంటుంది ఆడ, వేరే వాళ్ళు రారు. ఓకే, ఏ పార్టీ ఉన్నా వాళ్ళదే అవుతుంది. సో వాళ్ళు పెట్టినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో 2 కాలనీలు కబ్జా పెట్టిండు సార్, ఏకంగా 2 కాలనీలు కబ్జా పెట్టిండు. ఆ ల్యాండ్స్, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీ పొల్యూషన్స్ అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక దాదాపు వారం రోజుల్లో నేను మీకు మా ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లెటర్ ప్యాడ్ మీద తెచ్చి కంప్లైంట్ ఇస్తా. దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని దండం పెడుతున్నా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఏంది శ్రావ్య బొల్లారంలో ఉన్నటువంటి అల్లారం పెట్టుకొని మరి కబ్జాలు చేసే ఈ బాలరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. మరి బాలరెడ్డి చుట్టమైనటువంటి బాలరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మా గూడెం మైపాల్ రెడ్డి గురించి మాట్లాడవా? వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి గురించి మాట్లాడవా? మొన్ననే జైలుకి పోయి వచ్చిండు. అరే ఇన్ని కేసులు ఉంటే అంత తొందరగా బయటికి ఎట్లా వచ్చిండబ్బా? కోర్టు వీళ్ళకి తొందరగా బెయిల్ ఇస్తుంది కాబట్టి బయటకు వస్తుంది. మరి ఇంకా అక్రమ రవాణాలు, అక్రమంగా ఇల్లీగల్ మైనింగులు, ఈ ఇసుక దందాలు ఆపేసిండ్రంటవా శ్రావ్య? లేదండి, ఆపలేదండి. ఎందుకంటే మేనేజ్ చేసేసి ఎక్కడిదక్కడ పైసలు ఇచ్చేసి వాళ్ళ కొడుకు దిగుతున్నాడు కొత్తగా. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి కొడుకు కంపెనీలన్నీ అప్పచెప్తాడు, వాళ్ళ కొడుకు రంగంలోకి దిగుతుండంట, యూకే నుండి వస్తుండు. మరి మధుసూదన్ రెడ్డి కబ్జాలు చేసినవి మరి ఎవడు మాట్లాడాలి శ్రావ్య? ఎట్లనైతే దానం నాగేందర్ మీద కేసులు పెట్టిండ్రో రంగనాథ్ గారు, ఈ ఓన్లీ కాంపౌండ్ వాళ్ళ విషయంలో మీరు అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దానం నాగేందర్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అతను ఎమ్మెల్యేనా పక్కన పెట్టండి. మీరు దానం నాగేందర్ని అరెస్ట్ చేయగలుగుతారా? పాయింట్ నెంబర్ 1, పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేసినటువంటి అక్రమ చిట్టా మొత్తం కూడా మీ చేతిలో పెడతా. గూడెం మైపాల్ రెడ్డిని తీసుకుపోయి అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నా.
రంగనాథ్ గారు డెఫినెట్గా మీ గురించి మాకు తెలుసు, మీరు ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసరు. అసలు మీలాంటి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కల్మేశ్వర్ గారు ఉన్నారు, కల్మేశ్వర్ ఐపీఎస్ ఎక్సలెంట్ పర్సన్. రంగనాథ్ గారు ఆబ్వియస్లీ మీరు ఎక్సలెంట్ పర్సన్. అట్లాగే మన సజ్జనార్ గారు ఎక్సలెంట్ పర్సన్. ఇటువంటి మన మహేష్ భాగవత్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారండి. సో ఇటువంటి ఈ ఆనిముత్యాలు మళ్ళీ మన పోలీస్ యూనిఫామ్ వేస్తే ఎట్లుంటుంది. అండ్ అట్లాగే మన సైబరాబాద్ కమిషనర్ అద్భుతమైనటువంటి వ్యక్తి. మీకున్నటువంటి ఓపిక పేషెన్స్ మీ ఎస్ఐలకు సిఐలకు లేవు సార్. మీకు చేతులెత్తి మొక్కుతున్నా, ప్రక్షాళన చేస్తే అక్కడి నుంచి కూడా చేయండి. కానీ చెప్పేది ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి చిట్టా మొత్తం మీకు ఇస్తా, ఎవడెవడి భూములు కబ్జా పెట్టిండు, ఎట్లా అక్రమంగా బెదిరించి స్వాధీనం చేసుకున్నాడు, ఆయన గురించి మాట్లాడితే పటంచెరు ప్రజలు ఎట్లా వణికిపోతారు, ఆయన రౌడీలను పెట్టి ఎట్లా మేనేజ్ చేస్తాడు, మధుసూదన్ రెడ్డి మొత్తం బ్యాక్ షాడో ఎమ్మెల్యేగా ఎట్లా పనిచేస్తాడు, ఇసుక దందాలేంది, వాడి కంపెనీలేంది, వాళ్ళ కంపెనీలేంది, మైనింగ్ క్రషర్స్ ఎట్లా ఇల్లీగల్గా నడుపుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సార్ నిజంగా నేను మిమ్మల్ని స్ట్రిక్ట్ ఆఫీసర్ అని నమ్ముతా ఉన్నా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్వహస్తాలతో నన్ను తెచ్చిమంటే నేనే తెచ్చిస్తా. ఈ బాలరెడ్డిని, గూడెం మైపాల్ రెడ్డిని, బాలరెడ్డి అంటే బొల్లారం పోయి బాలరెడ్డి అడుగుతూ ఎవడనే చెప్తాడు. ఓకే, మొత్తం డీటెయిల్స్ మీకు తెచ్చిస్తాను సార్. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకొని పటంచెరు ప్రజలకు న్యాయం చేయండి. ఎందుకంటే సార్ అప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ని అడ్డు పెట్టుకున్నాడు, అక్కడ సంపాదించాడు. సరే పోనీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పి పాట పాడింది కదా సార్, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి. సరే మరి రేవంత్ అన్న ఏమన్నా పోయి ఏమన్నా చేస్తాడేమో అనుకుంటే ఆఖరికి కాంగ్రెస్ పార్టీలకి రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చింది సార్. అంటే దందాలు చేసేటోడు ఆ పార్టీలో వాడే, ఈ పార్టీలో వాడే, ఇంకో పార్టీలో కూడా వాడే. మరి వీళ్ళని ఎవరు సార్ అణచివేయాలి అంటే లా అండ్ ఆర్డర్ ముందరకు రావాలి. మీలాంటి స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి సార్ దేశానికి. ఇండిపెండెన్స్ డే రోజు చెప్తున్నా. సో దయచేసి గూడెం మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి చేసిన కబ్జాలు, ఇల్లీగల్ బిజినెస్లు, గంజాయి దగ్గర నుంచి, ఇసుక దందాల దగ్గర నుంచి, క్రషర్స్ బిజినెస్ దగ్గర నుంచి, చేసినటువంటి కబ్జాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చిట్టా నేను మీకు ఇస్తా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. దయచేసి దీంతో పాటుగా దానం నాగేందర్ చేసినటువంటి కబ్జాలు సార్, ముసలావిడ సార్ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అందరు కాలు పట్టుకొని అడుగుతుంది సార్, దానం నాగేందర్ నా భూమి కబ్జా పెట్టిండు, నా జాగా కబ్జా పెట్టిండు అమ్మా దయచేసి అని. మొన్న మా ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఫోన్ చేసింది సార్, అమ్మా ఏమైనా చేయండి అని చెప్పి. అందరు అమ్ముడు పోతే మేము ఏం చేయగలుగుతాం సార్. మీలాంటి ఒక 10 మంది స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే సార్ వీళ్ళతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. సో వీళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేయగలుగుతారా? విత్ ప్రూఫ్స్ అని రెడ్ హ్యాండెడ్గా ఇస్తాము, మీరు అరెస్ట్ చేయగలుగుతారా అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అని నమ్ముతున్నా కాబట్టి మీకు నేను చెప్తున్నాను సార్. సో దయచేసి ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోండి. వారం రోజుల్లో మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెచ్చిస్తా. బొల్లారం బాలరెడ్డి అండ్ కో అండ్ అట్లాగే అమీన్పూర్ నుండి ఎంపీపీ దేవానంద్ ఉంటాడు సార్. మీరు అమీన్పూర్ పోయిండ్రు, ఆడ చెరువు కబ్జా పెట్టిన దీని గురించి మీరు మొత్తం పరిశీలించారు. నేను వెళ్ళిండ్రు. కానీ అమీన్పూర్ మొత్తం ఎవరి చెప్పు చేతలు ఉంది సార్? దేవానంద్. ఆ దేవానంద్ ఎవడు సార్? గూడెం మైపాల్ రెడ్డి అనుచరుడు సార్. దేవానంద్ అనే వ్యక్తి గోవాలో మర్డర్ చేసి వచ్చినాడు. వాళ్ళ కోడలు దేవానంద్ అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి సార్ 500 కోట్ల ఎగనామం పెట్టారు సార్. 500 కోట్ల స్కామ్ చేసిర్రు సార్. 500 కోట్ల స్కామ్ చేసిర్రు. ఇదే విషయం నేను పోయి మాట్లాడితే సార్ ఎంఆర్ఓ తోటి అమీన్పూర్లో నా పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టించారు. ఓకే, నేను చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఒక షెడ్ పెట్టుకొని షెడ్డులలో పబ్బు నడుపుతాడు సార్. అమీన్పూర్లో ఒక షెడ్ పెట్టుకొని షెడ్డులలో పబ్బు నడుపుతారు. ఆ పబ్బులలో గబ్బులు అన్నీ జరుగుతాయి సార్. ఏ గబ్బు జరగకూడదు ఆ గబ్బు అంతా కూడా జరిపిస్తారు సార్. బ్రోకర్ దందాలు మొత్తం. మీరు అమీన్పూర్ పోయినప్పుడు సార్ ఎంపీపీ దేవానంద్ గురించి మీకు ఎవరు చెప్పలేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్ ఈ దేవానంద్ అనే వ్యక్తి
వాళ్ళ కోడలు సర్పంచ్ సార్ అక్కడ పటేల్గూడ సర్పంచ్. ఆ పటేల్గూడలో కూడా చూడండి మొత్తం అసైన్డ్ భూములన్నీ ఎట్లా నొక్కి ఎట్లెట్లా చేసిరు అనేది గది మనం తర్వాత మాట్లాడదాం. ఈ ఎంపీపీ దేవానంద్ అనే పర్సను ఇంటింటికి తిరిగి అమ్మ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు తల్లి, పైసలు లేవు, నేను రోడ్లు వేయిస్తా అని చెప్పి ఇంటికొకరు కాల్